అందరికీ దండాలు. నేను మీ లాట్కా నారాయణ. ఇజం టీవీ గుండుగుత వార్తలకు స్వాగతం. అయితే దేశమంతా కుత 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 ఉడుకుతున్నది. పార్లమెంట్ మొత్తం రచ్చ రచ్చ అవుతున్నది. ఎందుకంటే వెనకటికి ఈ తెలుగు సినిమాలల్లా గుండ్రామిరెడ్డి అని ఒక రౌడీ గుండె క్యారెక్టర్లు చేసేది. ఇక ఇప్పుడు దేశ రాజకీయాలలో కూడా ఒక రౌడీ గుండె కానీ లెక్క తయారయ్యాడు మన అమిత్ షా. ఏం మాట్లాడుతుండో ఆ మాటలు. నిండు పార్లమెంట్లా అరే ఈ దేశానికి ముఖచిత్రమైనటువంటి ఈ దేశంకి రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ ఆయనను పట్టుకొని అంబేద్కర్ పేరు కొందరికి ప్యాషన్ అయిపోయింది కొన్ని పార్టీలకు. ఆయన పేరు బదులు ఏ దేవుని నామస్మరణం చేసే స్వర్గానికి పోతారని మాట్లాడుతున్నాడు. గిదా ఏమన్నా మధ్యుండే మాట్లాడుతున్నావు అమిత్ షా గారు? ఇవేమన్నా ఈ దేశ రాజకీయంలో ఉన్నావు, ఈ దేశానికి ఒక మంత్రి, ఈ దేశంలో మంత్రి లెక్క ఉన్నావు, నీవు మాట్లాడవలసిన మాటలేనా ఇవి? అయినా మీరు మీ బ్యాక్గ్రౌండే ఆర్ఎస్ఎస్. ఈ దేశంలో మనుస్మృతిని తలగబెట్టి 100 సంవత్సరాల తర్వాత వచ్చినవి నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ అదే అంబేద్కర్ గారు మనుస్మృతిని దహనం చేసిండు నియాసొంటల కోసమే. ఇక అటు ఇటు పోయి రాహుల్ గాంధీని టార్గెట్ చేసి మాట్లాడండి కాంగ్రెస్ వాళ్ళని చేసి. ఇక రాహుల్ గాంధీ దూకుంటాడా? ఓ ప్రతిపక్ష పార్టీలు, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అన్ని పార్టీలు కలిపి పార్లమెంట్ ముందర ధర్నా పెట్టినాయి. ఒక అంబేద్కర్ గారికి కాదు, ఈ దేశానికి, దేశ రాజ్యాంగానికి క్షమాపణ చెప్పాలి. ఎవరు? అమిత్ షా. చెప్పకపోతే కూడా అదేమైతే తెలుస్తుంది. అధికారము ఎవరికి పర్మనెంట్ కాదు. కాంగ్రెస్ వాళ్ళు ఏలువాడు ఉన్నది, అలా పోయింది, అలా మీద వచ్చింది. ఇది 3వ దఫా వెళ్తున్నారు. గిట్ల అడ్డగోలిగా మాట్లాడుకుంటే కండకావరంతో మాట్లాడితే మాత్రం కాదు. ఇది వేరే దాంట్లో మాట్లాడితే ఊకున్నాం, కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించుకుంటూ మాట్లాడితే సహించేది లేదు. అమిత్ షా గారు గుర్తుపెట్టుకోరు. ఇక మోడీ ఏమో సందుల మంద ఈ దేశంలో సంపూర్ణంగా అంబేద్కర్ గారిని గౌరవించే పార్టీ మాది, మేమే సొక్కం అని చెప్తున్నాడు. నేను చెప్తున్నా కదా, ఈ దేశంలో 100% పరిపూర్ణంగా బాబాసాహెబ్ను అవమానించే పార్టీ ఏదైతే మీ బీజేపీ పార్టీ, మీ బీజేపీ వాళ్ళు, మీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఏం మాటలు అవి? ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడరు జరా. అయినా అంబేద్కర్ గారు అంటే ఎవరు అనుకుంటుర్రా వీళ్ళంతా? ఈ దేశానికి ముఖ చిత్రం అంబేద్కర్ గారు. నువ్వు తింటున్న బువ్వ ఆయన రక్త మాంసాలతో పండించింది. ఆ మహానీయుని కన్నీటి బొట్లనే ఇలా నీళ్ళలేక తాగుతున్నాం మనం. అసొంటి మేధావిని, అసొంటి ఆయనను పట్టుకొని ఎవడు పడతాడు, అది ఎవడైనా సరే ఆయన గురించి తప్పుగా మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలనా వద్దా? ఒకసారి మీరే చెప్పురు జన్లారా, చెప్పు తీసుకొని కొట్టాలనా వద్దా?